ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వస్తే ఎలా చేయాలి? ఏం లేదు, 2 ట్రైన్స్ ఉన్నాయి. 2 ట్రైన్స్ లెంత్ కూడా ఇచ్చాడు 370, 330 మీటర్లు. అయితే ఒకటి 90 కిలోమీటర్ల స్పీడ్తో, ఒకటి 50 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. ఒకే డైరెక్షన్, అంటే ఈ ట్రైన్ ఎలా వెళ్తే రెండోది కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. అయితే ద టైం టేకింగ్, ఎంత టైం తీసుకుంటుంది నిమిషాల్లో అడిగాడు. ఫాస్టర్ ట్రైన్ అనేది కమింగ్ ఫ్రమ్ వెనక నుంచి వచ్చి ఇంకో ట్రైన్ క్రాస్ అవ్వడానికి, ఈ ట్రైన్ ఫాస్ట్ అనుకుంటే ఇది క్రాస్ అయ్యి ఇలా వెళ్ళడానికి ఎంత టైము మనకు నార్మల్గా డిటిఎస్ ఇది గుర్తుంచుకోండి. అంటే డిస్టెన్స్ అడిగితే టైం ఇంటూ స్పీడ్, అదే టైం అడిగితే డిస్టెన్స్ బై స్పీడ్ అలా. ఇప్పుడు వాడు ఏమడిగాడు? టైం అడిగాడు, అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? ఈ రెండు కలపాలి కదా, ఇది ఇది ఎంత? 370, 330 కలిపితే 700 బై స్పీడ్. స్పీడ్ ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకే వైపు వెళ్తున్నాయంటే డిఫరెన్స్ తీసివేయాలి. అదే ఎదురెదురుగా వస్తే కలపాలి. ఇక్కడ ఒకే వైపు అన్నాడు, సేమ్ డైరెక్షన్ కాబట్టి తీసివేయాలి. 150లో 90 తీస్తే 60. ఇదే ఆన్సర్. కాకపోతే ఈ 68 km/hలో ఉంది, మన మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే 5/18 బై 18ని పైకి తీసుకెళ్తా. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏమవుద్ది? సెకండ్స్లో వస్తుంది, కానీ మనకి మినిట్స్లో అడిగాడు, అంటే బై 60, 1/60. ఓకేనా? ఈ జీరోకి ఇక్కడ 2 జీరోలు, 6 ఒకట్ల 6 మూడుల 3 ఒకట్ల 3 రెళ్ళ 5 రెళ్ళ 10, 7/10 అంటే 0.7. ఓకేనా? ఇలాంటి షార్ట్ కట్స్తో మొత్తం ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి SSCGD వాళ్ళు విజిట్ చేయండి.